అనంతమైన ఆకాశం, నక్షత్రాల నిశ్శబ్దం, మనకు కనిపించని లోకాల్లో ధర్మం తన మార్గాన్ని సాగిస్తుంటుంది. కాలం ఆగదు, క్షణం కూడా వెనక్కి తిరగదు. కాని భక్తి మాత్రం కాలాన్ని కూడా ప్రశ్నించే శక్తిని పొందుతుంది. ఇది కర్తవ్యం, కరుణ, కైంకర్యం కలిసే ఒక మహాకథ. కాలచక్రంలో ప్రతి ఆత్మకు ఒక లెక్క, ప్రతి జీవనానికి ఒక ముగింపు. ఆ లెక్కను చూసేవాడు ధర్మరాజు, యముడు. అతడికి ద్వేషం లేదు, ప్రేమకూడా లేదు. కర్తవ్యమే అతడి శ్వాస, ధర్మమే అతడికి ఆజ్ఞ, ధర్మమే అతడికి మార్గం. ఈరోజు ఆ కర్తవ్యమే అతడిని ఒక పురాతన ఆలయ దిశగా నడిపిస్తోంది. ఒక నిశ్శబ్ద గ్రామం చివర, అడవికి అంచున ఒక పురాతన శివాలయం. అక్కడ బిల్వదళాల పరిమళం, దీపాల మినుగురులు, గంటల మధురధ్వని. ఆ ఆలయంలో శివలింగం ముందు ఒక యువభక్తుడు. అతడి చూపులో భయం లేదు, సందేహం లేదు, కేవలం శరణాగతి మాత్రమే. ఎప్పటికో ముందు అదే అడవిలో ఒక ఆశ్రమం. ఋషి మృకండు, ఆయన భార్య మరుద్మతి, కళ్లల్లో కన్నీరు, మనసులో ఒక్క కోరిక, సంతానం. యజ్ఞ అగ్నిముందు వారు చేసిన తపస్సు, మాటల్లో కాదు, శ్వాసలోనే ప్రార్థన. రాత్రులు మారాయి, ఋతువులు మారాయి, వారి భక్తి మాత్రం మారలేదు. అప్పుడు కరుణసాగరుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆశ్రమం అంతా ఒక దివ్య కాంతిలో మునిగిపోయింది. మాటలు ఆగిపోయాయి. శివుడు వరమిచ్చాడు, కాని అది 2 మార్గాల మధ్య ఎంపిక. దీర్ఘాయుష్యమూ కాని సాధారణుడు, లేదా అల్పాయుష్యమూ కాని మహాభక్తుడు. ఋషులు రెండో మార్గాన్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే వారికి కావలసింది జీవితం కాదు, జీవితంలోని పరమార్థం. వరం ఫలించింది. మార్కండేయుడు జన్మించాడు. శిశువు ఏడ్పులోనూ ఓ విచిత్రమైన ధైర్యం, తల్లి చూపులో ఆనందం, తండ్రి హృదయంలో భయం, కనిపించని గడువు గుర్తు. అయినా వారతడిని భయంతో కాదు, భక్తితోనే పెంచారు. ఎందుకంటే శివనామం ఉన్నచోట విధికూడా మార్గం మార్చుకుంటుంది. కాలం గడిచింది. బాలుడు యువకుడయ్యాడు. ప్రతిరోజూ తెల్లవారకు ముందే లేచి స్నానం, జపం, పూజ, బిల్వపత్రాల స్పర్శతో అతడి వేళ్లు పవిత్రమయ్యాయి. శివలింగాన్ని తాకిన ప్రతిసారీ అతడికి తన హృదయం మరింత స్థిరంగా మారినట్టు అనిపించింది. నాకు ఆధారం, నాథుడు, శివుడు, ఇదే అతడి జీవనసూత్రం. మంత్రం కేవలం మాట కాదు, ఒక శ్వాస. ఓం నమః శివాయ అనగానే అతడి లోపల అలజడి శాంతించింది. ప్రపంచం ఎంత పెద్దదైనా శివలింగం ముందు అతడి మనసు మాత్రం ఒక బిందువుగా నిలిచింది. ఆ బిందువే సముద్రాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యమవుతుంది. కాని ఆ రోజు ఆకాశం ఒక్కసారిగా భారమైంది. గాలి వేగం మారింది. దీపాలు వణికాయి. పక్షులు దూరంగా ఎగిరిపోయాయి. ఇది వానకు ముందు నిశ్శబ్దం కాదు, కాలం అడుగుల సవ్వడి. యముడి లోకం కదిలింది. తీర్పు సమయం చేరింది. అతడు తన మహిషంపై ఎక్కి పాసాన్ని చేతబట్టి బయలుదేరాడు. మేఘాలను చీల్చుకుంటూ, గాలిని చీల్చుకుంటూ ఆలయ దిశగా ధర్మరాజు ప్రయాణం. అతడి కళ్లల్లో కోపం కాదు, కేవలం నియమం. ఆలయానికి చేరిన యముడి ఎదుట మార్కండేయుడు మరింత దగ్గరగా శివలింగాన్ని హత్తుకున్నాడు. శరీరం చిన్నదైనా విశ్వాసం ఆకాశమంతటి పెద్దది. నన్ను తీసుకుపోవాలంటే ముందు నా నాథుడి గడప దాటాలి అన్నట్టుగా అతడి మౌనం ఘనంగా నిలిచింది. ప్రార్థన ఇప్పుడు మాటలుగా కాదు, రక్తంలోనూ ప్రవహిస్తోంది. యముడు కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు పాసాన్ని విసిరాడు. ఆ పాసం గాలిలోకి వెళ్లగాని చీకటి తాడులాగా విరుచుకుపడ్డది. క్షణమే అది మార్కండేయుణ్ణి చుట్టుకోబోయింది. కాని అతడు శివలింగాన్ని విడిచిపెట్టలేదు. భక్తి భయంకంటే బలంగా పట్టుకుంది. ఆ పాసం శివలింగాన్ని తాకిన క్షణం అది కేవలం రాయి కాదు అని విశ్వం గుర్తించింది. ఆలయం కంపించింది. గంటలు తానే మ్రోగినట్టు అనిపించింది. దీపాల జ్వాలలు పైకి లేచాయి. మంత్రాల గాలి కాంతి వానగా మారింది. లింగంలోంచి మహాప్రకాశం చీల్చుకుంటూ శివుడు ఉద్భవించాడు. అది కోపం కాదు, అది రక్షణకు సంబంధించిన ధర్మాగ్ని. జటాజూటం కదిలింది. కంటి చూపు వజ్రంలో మెరిసింది. కాని ఆ కఠినత్వంలో కూడా
ఒక తండ్రి కరుణ దాగి ఉంది. భక్తుణ్ణి తాకితే ధర్మం కూడా సమాధానం చెప్పాలి అన్న సందేశం. శివుని త్రిశూలం ముందడుగు వేసింది. ఆ అడుగు ఆలయ నేలను కాదు, కాలాన్ని కూడా కదిపింది. అక్కడ భయం ఓడింది, సందేహం మౌనమైంది, కేవలం పరమ సత్యం నిలిచింది. ధర్మరాజు యముడికీ మహాదేవునికీ మధ్య ఒక న్యాయమైన ఎదురెదురు. యముడు నిలిచాడు, తల వంచాడు. కర్తవ్యమంటే ఇదే అని అతడి హృదయం చెప్తోంది. శివుడు నిలిచాడు, భక్తి అంటే ఇదే అని విశ్వం చెప్తోంది. ఇద్దరూ శత్రువులు కాదు, రెండు ధర్మాల రూపాలు. కాని ఈ క్షణంలో భక్తుడి శరణాగతి ధర్మాన్ని కూడా మార్చే ముడి. శివుని రౌద్రం శాంతిగా మారింది. త్రిశూలం వెనక్కి తగ్గింది. దృష్టి మృదువైంది. మార్కండేయుణ్ణి చూసి శివుడు ఆశీర్వాదాన్ని విరబూశాడు. నీ హృదయంలో నన్ను నిలిపినవాడివి, నిన్ను కాలం ఎలా తాకగలదు అన్నట్టుగా. ఆలయంలోని కాంతి ఇప్పుడొక రక్షణ వలయంలా మారింది. మార్కండేయుడు శ్వాస తీసుకున్నాడు. అది కొత్త జీవితంలాంటిది. శివుని కరుణ అతడి మీద జల్లులా కురిసింది. భక్తి అజరామరం, శరణాగతి అచలము అనే సత్యం ఆ క్షణం అతడి రక్తంలోనే రాసబడింది. అతడు తల వంచాడు, గర్వంతో కాదు, కృతజ్ఞతతో. రాత్రి తొలగింది. ఉదయం వచ్చి ఆలయ గోపురంపై సూర్యకాంతిని చల్లింది. తుఫాను జాడలేదు, చీకటి గుబురు లేదు, కేవలం ప్రశాంతత. గ్రామం మళ్లీ తన దైనందిన శ్వాసను తీసుకుంది. కాని ఆలయం ఈరోజు జరిగిన సత్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అనంతంలో ప్రతిధ్వనించే ఒకే ఒక్క ధ్వని ఓం. కాలం గొప్పది, ధర్మం తప్పనిసరి, కాని శరణాగతి నిజమైతే కరుణ కూడా అంతే నిజం. భక్తి ముందు భయం తలవంచుతుంది. మరియు మన హృదయంలో శివుడు ఉంటే మన అడుగుల్లో ధైర్యం సహజంగా నడుస్తుంది.